మా ఊరు నుంచి తిరుపతి రావడానికి 24 గంటలు పడుతుంది. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వినేది నిజమే, మా ఊరు నుంచి తిరుపతి రావడానికి 24 గంటలు పడుతుంది. మేమైతే ఉదయాన్నే 5:30కే స్టార్ట్ అవ్వాలి. అలాగే మన మంచు అయితే బాగా ఎక్కువగా కురుస్తుంది ఒడిశాలో. అలాగే మంచుకి నేనైతే టీ చెప్పి ఒకటి వేసాను, ఎందుకంటే హాట్ టీ తాగుతుంటే భలేగా ఉంది. ఒడిశాకి ఆంధ్రాకి బార్డర్ అయిన హడ్బంగ్ అయితే మనం క్రాస్ అయిపోయాము. తర్వాత పర్లక్యం స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనుషులు అయితే ఎక్కువ ఉన్నారు. టైం చూసుకున్నట్టయితే 6:44 అవుతుంది. నేనైతే పలాస రీచ్ అయినప్పటికి నాకు సుమారు 8:30 పడింది మార్నింగ్. కాసేపు మన జర్నీ మొదలైన తర్వాత ఇక్కడ సూర్య బాబాయ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు టికెట్ అయితే తీసుకొని మర్చిపోవద్దు, టీటీ వస్తున్నాడు. అలాగే మాకు జనరల్లో పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. లోపుకి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే లేదు అనుభవం. నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే కాల్ పెట్టుకొని కాల్ తీయడానికి కూడా ప్లేస్ లేకన్నా కింద కూడా పడుకుడిపోయారు. కానీ జనరల్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. నైట్ పడుకున్న మార్నింగ్ 4 o'clock కల్లా తిరుపతిలో ల్యాండ్ అయిపోయాను. అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.